కాబా గృహం ఈ ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఈ పవిత్రమైన ప్రదేశంలో కాబా గృహానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన భాగాలు. అందులో మొదటిది హజర్ అల్ అస్వద్ లేదా హజరే అస్వద్. ఈ రాయి కాబా గృహం యొక్క తూర్పు మూలలో ఉంటుంది. హజరే అస్వద్ అన్నది నేరుగా స్వర్గం నుండి దింపబడినది అని చాలా హదీసులలో తెలియజేశారు. ఇంకా రెండవది మకాం ఏ ఇబ్రహీం. ఈ రాయి మీద ఇబ్రహీం అలైహిస్సలాం గారి యొక్క కాళ్ళ ముద్రలు ఉన్నాయి. ఇంకా మూడవది ముల్తజం. ఇది హజరే అస్వద్ మరియు కాబా యొక్క తలుపు రెండిటి మధ్య భాగంలో ఉన్న ప్రాంతం. ఇక్కడ దువాలు అంగీకరింపబడతాయి అని చాలామంది విశ్వసిస్తారు. నాలుగవది హతీం. హతీం అంటే కాబా పక్కన ఉన్న అర్ధచంద్రాకారపు ప్రదేశం. ఇంకా ఐదవది మిజాబ్ ఏ రహమత్. ఇది కాబా గృహం యొక్క పై భాగంలో ఉంటుంది. ఇంకా ఆరవది కిస్వా. కాబా మీద వేసే ఈ వస్త్రాన్నే కిస్వా అని అంటారు. ఏడవది బాబ్ అల్ కాబా. అంటే కాబా గృహం యొక్క ఈ తలుపునే మనం బాబ్ అల్ కాబా అని అంటారు.